నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, ఇంట్లో తులసి కోట ఏ వైపు పెట్టుకుంటే అదృష్టం కలిసొస్తుంది? ఒకవేళ తులసి ఎండిపోతే దేనికి సంకేతం అంటారు? వివరిస్తారా? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసే వీక్షకులందరికీ అందరికీ నమస్కారం. ఏది ఉన్నా, ఏది ఉండకపోయినా మన ఇంట్లో తులసి కోట ఉండడం అనేది హిందూ సనాతన ధర్మం వచ్చేవంటి ఒక ఆచారం. హ్మ్. తులసిలో 2 రకాలమైనటువంటి తులసి ఉంటుంది. ఏమేమి తులసి అప్పుడినే ఒకటి లక్ష్మీ తులసి, ఒకటి కృష్ణ తులసి. ఏమ్మా? హ్మ్. ఆ 2 తులసి కూడాను కలిసి పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది. అప్పట్లో అంటే ఇప్పుడు మనము ఒక 20, 30 సంవత్సరాలు వెనక బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేది. పురాతనమైనటువంటి ఇల్లు ఉండేది 50, 100 ఏండ్ల కింద. అప్పుడు పెరట్లోనే తులసి కోట కట్టేవాళ్ళు. ఎందుకు అప్పుడినే ముందుగా లేసినప్పుడు ముందుగా దర్వాజా తీయకుండా ముందు ద్వారం, ముఖద్వారం అంటారు కదా! ముందు ద్వారం తీయకుండా పెరటి ద్వారాన్ని ఓపెన్ చేసేవాళ్ళు. ఎందుకు అప్పుడు చేసేవాళ్ళు అప్పుడినే ఎప్పుడైతే కూడా రాత్రుల్లో దరిద్ర లక్ష్మి లోపల ప్రవేశిస్తుందో అది పెరటి వైపు నుంచి తొలగిపోతుంది. అప్పుడు మనం లక్ష్మీదేవిని చూసి ఆ ఇంటి యజమానురాలు ఎవరైతే ఉందో ఆవిడ గారు మొహం కాలు చేతులంతా చేసుకొని స్నానం చేసుకొని పసుపు పెట్టుకొని ఆ ఒక తులసి కోట చుట్టూ కూడాను ప్రదక్షిణ చేసేవాళ్ళు దీపార్థన చేసి. దాని తర్వాత పెరటిని అంటే ఫ్రంట్కి వచ్చి ముఖద్వారాన్ని తెలిసి అప్పుడు వాకిలి చల్లి అంతా కూడా కార్యక్రమం చేసేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో ఉండేవంటి ఒక సిద్ధాంతం. ఇప్పుడు ఏంటంటే అగ్గిపెట్టెలాగా అపార్ట్మెంట్స్ వచ్చేసాయి, ఇరుకైన ప్రదేశం వచ్చేసింది. ఒక 3 ఫీట్లు తప్ప ఇంకేమీ లేదు. ఒక బాల్కనీలో పెట్టుకోవాలి, లేదంటే ఈ పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఏంటంటే సూర్యకిరణాలు పడకపోయినా కిరణాలు పడకపోయినా చెట్టు చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏదైనా కూడా దుష్ట ప్రభావం, ఇంటిపైన దిష్టి ప్రభావం కానీ దుష్ట ప్రభావం కానీ ఇంకేదైనా కూడాను నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లోకి ప్రవేశించింది అనుకోండి, ఇమీడియట్గా తులసి చెట్టు ఎండిపోతుంది. ఆ తులసి చెట్టు ఎండిపోతున్న మీరు తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా మీరు ఇంకొకటి ఒక తులసి చెట్టు తీసుకొచ్చి ప్రతిష్టాపనం చేసుకోవాలి. అది ఎండిపోయిన తులసిని ఏం చేయాలంటారు? దాన్ని ఎట్లయినా నీటిలోనో దాంట్లో నీటిలో నిమజ్జనం చేస్తే కలిపేయచ్చు. సరిపోతుంది. ఇమీడియట్గా మీరు ఇంకొకటి తులసి చెట్టు తీసుకొచ్చి పెట్టుకోవాలి. కానీ ఏ దిశలో పెట్టుకుంటే మీకు లాభదాయకంగా ఉంటుంది అనేసి చాలా వరకు ధర్మసధ్యాలుగా ఉండేది. ఇది వచ్చేసి చూడండి అమ్మా, మీకు నైరుతి మూలలో తులసి చెట్టు పెట్టడం లేదా ఈశాన్యం సైడ్ తులసి చెట్టు పెట్టడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ధనము, ధాన్యము, ఐశ్వర్యము, అదే రకంగా మీకు మీ అయిన వాళ్ళ ద్వారా కూడా అంటే సంపద కూడా పెరగడానికి మంచి అవకాశం ఉండడానికి ఉంటుంది. గురుగారు, తులసి కోట దగ్గర ఏ విధమైన నివేదన పెట్టాలి? అంటే కొంతమంది పసుపు పూస్తూ ఉంటారు. ఇది ఒకవేళ పసుపు రాస్తే కనుక ఉదయం ఉదయం రాయొచ్చా? లేదా సాయంత్రం రాయొచ్చా? వివరిస్తారా? తప్పకుండా. అలాగే దీపారాధన కూడా ఏ వేళల్లో చేయాలి? ఎలా పెట్టాలి దీపం? అంటే ఎక్కువ శాతము లక్ష్మీదేవి ఆహ్వానం చేసుకోవడానికి మనకు ఉదయం సంధ్య వేళము 2 కూడాను చాలా విశేషం. అంటే సూర్యోదయానికి నీళ్ళధార చేయటము, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడాను ఓం భువ ఓం స్వ తచ్చతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అంటూ గాయత్రి చెబుతూ ఆ గాయత్రిని మనము నీటిని వదిలిపెట్టాలి. ఇది ఎవరు చేయాలంటే ఇంటి యజమాని రాలు కాదు, ఇంటి యజమానుడు చేయాలి. ఎందుకంటే సంపాదించేది ఇంటి యజమానుడు కాబట్టి ఆయన ద్వారా ఈ తులసి కోటలో నీళ్లు పోస్తే అతీతమైనటువంటి సంపద రావటం అనేది మనకు కనపడతా ఉంది. ఎప్పుడైనా ఎవరైతే గృహిణి ఉంటుందో ఆవిడ గారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకున్న అంటే మంగళవారం కానీ లేదంటే శుక్రవారం కానీ కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ రోజు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కోట ఏదైనా చిన్నగా అంటే ఇప్పుడైతే ప్లాస్టిక్ కంటైనర్స్లో పెడుతున్నారు, స్టిక్కర్స్ అంటిస్తున్నారు. కానీ అటువంటి స్టిక్కర్స్ కానీ ప్లాస్టిక్ కంటైనర్స్లో కానీ తులసి కోట పెట్టకూడదు. మట్టితో తయారు చేసిన వంటి పాట్ని తీసుకొచ్చి దానికి చక్కగా మీరు పెయింట్ కూడా కొట్టేయద్దు. బద్ధకం పోతో ఈ రోజుల్లో చాలా బద్ధకం అయిపోయింది మన వాళ్ళకి. ఆ బద్ధకం కూడా తొలగిపోవాలి. శాస్త్రోత్తకమైనటువంటి లక్ష్మి నిరంతరంగా మన ఇంట్లో నివసించాలంటే మీరు గుండు అంటే దొడ్డు కాయ ఉన్న వంటి పసుపు కొమ్ము అంటారు, దొడ్డు పసుపు. అది అరగదీసిన వంటి పసుపుని లేదంటే దాన్ని పట్టించిన వంటి పసుపుని తీసుకొచ్చేసి మీరు కానీ
దానికి పూసి మీరు నాగసింధూరంతో అలంకరణ చేసి తులసికి ఒక మల్లెపూలు గాని, లేదంటే చామంతి పువ్వు గాని, ఇంకేదైనా పువ్వు పెట్టేసి హ్మ్. ద్రాక్ష ఫలాలు నైవేద్యం పెట్టడం. హ్మ్. లేదంటే రాళ్ళ మిసిరి నైవేద్యం పెట్టడం. ఇవి పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతం ఫలవుతుంది. ప్రతిరోజు కూడాను అంటే వారానికొకసారి తమలపాకు, ఆకు, ఒక్క, అరటిపండు పెట్టి తులసీదేవిని ఆరాధించడం వల్ల అద్భుత ఫలితం లభిస్తుంది. దీపారాధన అనేటప్పటికి నువ్వుల నూనె శ్రేష్టం. నువ్వుల నూనెతో చేయాలంటారు. చాలా అద్భుతమైనవంటి చేయటం, అది తూర్పు ముఖాన పెట్టడం వల్ల గాని ఇంకా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతాయి. తంత్ర సాధన గురించి, వశీకరణ గురించి గురుగారు చాలా చక్కగా వివరించారు కదా! మరి ఈ తంత్ర సాధన గురించి గాని, వశీకరణలో కానీ మీకేమైనా సందేహాలుంటే గురువుగారితో మీరు మాట్లాడొచ్చండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి గురువుగారిని మీరే డైరెక్ట్‌గా అడిగి తెలుసుకోవచ్చు.